వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండలో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. ఆర్డీఓ కార్యాలయాన్ని సఖీ సెంటర్ ఎస్వి కాలేజీలో ఆకస్మిక పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. అంబేద్కర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించండి అంటూ పేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు. పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదానం. నల్గొండలో దేవాలయాల్లో అక్రమంగా నిధులు కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా దేవాలయ ధర్మాదాయ శాఖ వారికి వినతి పత్రం అందజేసిన రాష్ట్రీయ శ్రీరామ్ సేన నాయకులు. ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ నూర్ కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. రేవెల్లి గ్రామంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటన చేయించాలని కోరిన ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగలవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత. ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ ముట్టడికి మాలలంతా కదలి రావాలని పిలుపునిచ్చిన మాల జేఏసీ రాష్ట్ర నాయకుడు చేవూరి నరసింహ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల జరుపుతున్న అమానుష కాండను, ముఖ్యంగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండ డీఈఓ ఆఫీస్ వద్ద గల భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మంగళవారం నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల జరుపుతున్న అమానుష కాండను, ముఖ్యంగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండ డీఈఓ ఆఫీస్ వద్ద గల భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియా వారితో మాట్లాడుతూ లగచర్లలో ఫార్మాసిటీ కోసం రైతుల భూములు లాక్కున్నారని నిరసన వ్యక్తం చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలులో 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని అన్నారు. రామన్నపేటలో ఆదానితో కుమ్మక్కై సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి అక్కడి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. అందుకే తాము భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నేడు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వినతి పత్రం సమర్పిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక రాష్ట్ర అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు కటికం సత్తయ్య గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్రా సుధాకర్, మాజీ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, సీనియర్ నాయకులు వంగాల సహదేవారెడ్డి, మైనం శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, ఎర్కే కరీం పాషా, జమాల్ ఖాద్రి, రావుల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, పాల్రెడ్డి రవీందర్ రెడ్డి, దేప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, దండంపల్లి సత్తయ్య, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, బొజ్జ నరసింహ, కంకనాల వెంకటరెడ్డి, కందుల లక్ష్మయ్య, బడ్పుల శంకర్, కట్ట శ్రీను, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాజ్యాంగ పట్ల అంబేద్కర్ని ఈరోజు రాష్ట్రంలో అరాచకమైనటువంటి పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుర్మార్గమైనటువంటి పాలన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్నటువంటి సందర్భాన్ని మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమోరం ఇస్తూ మరి మొన్న జరిగినటువంటి లఘుచర్లకు సంబంధించినటువంటి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పేద రైతుల దగ్గర భూములు గుంజుకోవాలనే ఆలోచనతో మరి ఆ రోజు చేసినటువంటి దమనకాండకు మరి అక్కడ ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా దాన్ని వ్యతిరేకిస్తూ భారీ ఎత్తున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మా దగ్గర ఫార్మాసిటీ వద్దు, మా భూములని ఉంచుకోవద్దు, మేము పేద రైతులము, గిరిజన రైతులము, ఎస్సీ రైతులము, మాకున్నదే 1 ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు మాత్రమే భూములు ఉన్నాయి. మరి ఆ భూములని గుంజుకొని బక్కసిక్కిన రైతులని పంటలు వండే పొలాలని గుంజుకొని మా నోటికాడి బుక్కని గుంజుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉండి మా జిల్లా మనిషి ముఖ్యమంత్రి అయితే బాగుండని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ఓటేస్తే ఆయనకు ఓటేసిన పాపానికి పేద రైతు సందర్భాన్ని మన రఘుచర్లో జరిగినటువంటి దాడి, మరి ఆ దాడిలో కూడా ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ కానీ, అక్కడ ఉన్నటువంటి జేసీ కానీ మరి కావాలని ఉద్దేశపూర్వకంగా రైతాంగాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరి అక్కడ ఆ సమస్యకు కారణమైనటువంటి వాళ్ళని వదిలిపెట్టి అమాయకమైనటువంటి రైతాంగాన్ని మరి 30 నుంచి 40 మందిని ఎస్టీలని అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలుకి పంపినటువంటి సందర్భాన్ని ఇవాళ రైతాంగం మొత్తం చూస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వమే అక్కడ ఫార్మాసిటీ కాదు, ఇక ఫార్మాసిటీ వద్దు, మా అల్లుడికి ఇక ఫార్మాసిటీ అక్కడ ఏం పెట్టము, దాన్ని వెనుకకు తీసుకుంటున్నా ఐటీ కారిడార్ అని దొంగ మాటలు చెప్పి మరి నీవు ప్రభుత్వంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఫార్మాసిటీ కోసం ల్యాండ్ను సేకరించడానికి ప్రయత్నం చేసి ఆ ల్యాండ్ని మళ్ళీ ఐటీ కారిడార్ అని నీవే మార్చి మరి మార్చిన సందర్భంలో మరి ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఎవరైతే గిరిజన రైతులు, ఎస్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే మరి వదిలిపెట్టి ఆ రోజు జరిగిన ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట ఆర్డీఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ని పరిశీలించి సిబ్బందికి ఫారం 6, 7, 8లపై పలు సూచనలు చేశారు. అలాగే రికార్డు గదిని పరిశీలించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని, ధరణి పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిబ్బందికి కలెక్టర్ సూచించారు. తదుపరి కేంద్రీయ విద్యాలయ కేంద్రం సూర్యాపేటలో ఏర్పాటు చేయుట కొరకు తాత్కాలిక బిల్డింగ్ని ఎస్వి డిగ్రీ కళాశాల నందు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం సఖీ కేంద్రాన్ని
జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సఖీ కేంద్రం ద్వారా ఇప్పటి వరకు ఎన్ని గృహహింసకి గురైన మహిళలకి సంబంధించిన కేసులు నమోదయ్యాయి, ఎంతమందికి న్యాయ సలహాలు అందించారో సిబ్బంది ద్వారా తెలుసుకొని రిజిస్టర్ని పరిశీలించారు. హెల్ప్ లైన్ నెంబర్ 181 ద్వారా ఇప్పటి వరకు 1062 కాల్స్ రాగా 197 కేసులు నమోదు చేయడం జరిగిందని, 148 కేసులు పరిష్కరించామని, మిగిలిన 49 కేసులు వివిధ దశలలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే సఖీ కేంద్రం ద్వారా 1288 కేసులు నమోదు అవ్వగా 981 కేసులు పరిష్కరించడం జరిగిందని, 307 కేసులు వివిధ దశలలో విచారణలో ఉన్నాయని తెలిపారు. సఖీ కేంద్రానికి వివిధ కారణాలతో వచ్చే మహిళలకి స్కిల్ సెంటర్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎస్వి కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్లు, సఖీ కేంద్రం పరిపాలనా అధికారి శైలజ, కేస్ వర్కర్ సుజాత, పారామెడికల్ సిబ్బంది మానస తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వ పోకడ పోతుందని, ఫార్మాసిటికల్ లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని ప్రభుత్వంపై తిరగబడినందుకు అక్రమంగా కేసులు బనాయించారని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్ బేతి రాములు, కందుల శ్రీకాంత్, నాయకులు మొరిగాడి వెంకటేష్ గౌడ్, చింతకింది మురళి, మహేందర్ రెడ్డి, జూకంటి ఉప్పలయ్య, సరాబు సంతోష్, కుండే సంపత్, సీసా రాజేష్, సముద్రాల కుమార్, వెంకటయ్య, పూల శ్రవణ్, ఎండి జమాల్, కటకం బాలరాజు, జింకల రామకృష్ణ, ఎండి పయోజ్, అంజన్ కుమార్, క్యాసగల్ల అనసూయ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ అనేక అణచివేతలకు, దుర్మార్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను పీడిస్తూ సాగిస్తున్న పాలనను ఖండిస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల పేద ప్రజలు అల్లాడిపోతున్న సందర్భంలో ఒక సందర్భం స్వయంగా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్లోని లగచెర్లలో అదానీ కోసం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి భూసేకరణ చేస్తున్న సందర్భంలో అక్కడున్న రైతులంతా మా భూముల్ని మేము ఇవ్వము, మాకున్నది ఎకరము అద్దెకరము, మేము గిరిజనులము, మేము మా భూమి ఇవ్వమని చెప్పి వారు 9 నెలల పాటు నిరసన కార్యక్రమాలు చేసినారు. 9 నెలల పాటు నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే అక్కడున్న రైతులు తిరగబడ్డారు, అధికారులను నిలదీసినారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు. కక్ష సాధింపు చర్య, ఎట్లయినా సరే భూమి లాక్కోవాలనే ఆలోచన, దురాలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండడం వల్ల ఆ గిరిజన రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్ల పాలు చేసినారు. 3 రోజులైనా మా వాళ్ళు రాలేదని చెప్పి అక్కడున్న మహిళలు వాళ్ళ ఇంటి వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ పోయి మా వాళ్ళని విడిచిపెట్టంటే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు చేయడమే కాకుండా మరి అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లలోకి పోయేసి కరెంటు తీసేసి నెట్ కనెక్షన్ కట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలో జొరబడి వాళ్ళని కూడా తాకరాని చోట తాకుతూ మరి
కరెంటు లేని సమయంలో ఒక్కొక్క ఇంట్లో 15-20 మంది చొరబడి వాళ్ళ మీద కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించినారు. కాబట్టి మరి ఈ బాధితులంతా కూడా మన పార్టీని ఆశ్రయించినారు, తెలంగాణ భవన్కి వచ్చినారు, వారి గోడును వెళ్ళబోసుకున్నారు, మాకు మీ సహాయం కావాలని కోరినారు. కాబట్టి ఆ రోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిఎల్ఏ గారు పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా వారికి మద్దతు ఇచ్చినందుకు వారిని కూడా అరెస్ట్ చేసి చర్లపల్లి జైల్లో ఉంచినారు. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి పాలన అంతముందాలని మేమైతే స్వయంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఎంతమంది ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారి చెవికి ఎక్కేటట్లేదు. ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, నేను ఒక డెమోక్రటిక్గా పరిపాలిస్తున్నా అని చెప్తాడు. మరి ఆ డెమోక్రసీని తీసుకొచ్చింది, రాజ్యాంగాన్ని తీసుకొచ్చిందే మరి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు వారికే వినతి పత్రాన్ని ఇచ్చినాం. అయ్యా మీరు మారతలేరు, ఎట్లన్నా సరే రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పండి, మీ ద్వారానైనా వారికి సందేశం వెళ్ళాలి, లగచర్ల రైతులకు అన్యాయం జరిగింది, వారిని ఈరోజు మరి చెరసాల నుంచి విడిపించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి మేము ఈరోజు వినతి పత్రాన్ని డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వేడుకోవడం జరిగింది. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ, మాజీ గ్రంథాలయ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం స్థానిక ఖమ్మం క్రాస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ, మాజీ గ్రంథాలయ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్లు మాట్లాడుతూ లగిచర్ల గిరిజన రైతులపై అక్రమ కేసులు బనాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు విలాసవంతమైన టూర్లలో ఊరేగుతున్నారని విమర్శించారు. లగిచర్ల గిరిజన రైతుల భూములను లాక్కుంటుంటే ఇదేమిటని, భూములు మీకిస్తే మేమిట్లా బతకాలి అన్నందుకు వారిపై కేసులు నమోదు చేసి బెయిల్ రాకుండా కోర్టులో అడ్డుకుంటున్నారని అన్నారు. గత 3 నెలలుగా గిరిజన రైతులను చిత్రహింసలకు గురి చేస్తే, హిర్యానాయక్ అనే రైతుకు ఛాతీ నొప్పి వస్తే బేడీలతో ఆసుపత్రికి తీసుకువెళ్లిన ప్రభుత్వ చేష్టలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. లగచర్ల గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలు వెంటపడి నిలదీస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి గిరిజనులపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా జ్ఞానోదయం కలిగించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నెమ్మోది భిక్షం, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, పట్టణ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ఆత్మకూరు ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, బత్తుల రమేష్, కొనతం సత్యనారాయణ రెడ్డి, ముద్దం కృష్ణారెడ్డి, ముదిరెడ్డి అనిల్ రెడ్డి, చింతలపాటి మధు, వీరస్వామి, కిషణనాయక్, శ్రీనివాస్ రెడ్డి, ఈదుల యాదగిరి, షకీల్, మీనయ్య తదితరులు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, రైతులకు పేడీలు వేసే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి
పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒకటే, నగచర్ల రైతులని ఇప్పటికీ జైలు వేసి బెయిల్ రాకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి గిరిజన రైతులని ఇబ్బందుల పాలు చేస్తూ వాళ్ళని రౌడీలు లేక ఒక టెర్రరిస్ట్ లేక ముద్ర వేసి వారిని ఇవాళ జైలు పంపించడం జరిగింది. ఇవాళ నగచర్ల రైతులని జైల్లో వేసి ఇవాళ మంత్రులు సీఎంలు టూర్లో విదేశాలకు విలాసవంతమైన జీవితం కోసం గడిపేందుకు ఈరోజు అనేక రకాలుగా బయటకు వెళ్ళి తిరుగుతా ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ అడుగున మీరు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ మా ప్రతిపక్ష నాయకుడైనట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో, మా కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అసెంబ్లీలో కూడా అన్నిటి విషయాల్లో నిలదీస్తూ మీకు ఎప్పటికప్పుడు మేము వెంటబడుతూ మహనీయులు కీర్తిశేషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత వినమ్రములపై మీకు సమర్పించు బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గ వినతి పత్రం. మీరు రూపొందించిన భారత రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులను నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలరాస్తున్నాడు. లగచర్లలో ఎస్టీ రైతులు ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వడాన్ని నిరాకరించడాన్ని సహించలేని రేవంత్ రెడ్డి లెంబాడ రైతులపై అక్రమ కేసులను బనాయించి నెల రోజులకు పైగా జైల్లో పెట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. జైల్లో ఉన్న హీరియా నాయక్ గుండె నొప్పి వచ్చినా ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన మైమర్పిస్తుంది. ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ ఉద్యమకారుడు మరియు తెలంగాణ ఉద్యమే ఊపిరిగా భావించి ప్రాణాలు పోయినా ఏం లేదని 14 ఏళ్ల పోరాటం చేసి సాధించిన తెలంగాణలో ఈరోజు ఏ విధంగా ఉందంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మరియు అన్న గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఖమ్మం రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిరో ఆ రాజ్యాంగానికి తూర్పు వచ్చే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. ఎందుకంటే లగచర్లలో రైతులు ఏదైతే లంబాడి రైతులు ఉన్నారో మా భూమి మాది, ఈ భూమి ఉంటేనే మేము బతుకుతామని వాళ్ళు భూమి పోరాటం చేస్తున్న వాళ్ళ మీద ఈరోజు థర్డ్ డిగ్రీ ప్రదర్శిస్తూ ఈరోజు నెల రోజుల నుంచి కూడా స్టేషన్ లో ఉంచి వాళ్ళని వివిధ రకాలుగా నానా రకాలుగా కుటుంబానికి దూరం చేసి వాళ్ళని పెన్షనర్స్ డే సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయచమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గూడారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్య, కోలా గోపాల్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు.
ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో భాగమై పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని, అనర్వచనీయమైన అనుభవాన్ని తర్వాతి తరం ఉద్యోగులకు పంచి ఆదర్శంగా నిలిచే మాజీ ఉద్యోగుల సేవల్ని కొనియాడుతూ పెన్షనర్స్ డే సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు గుండారపు చక్రపాణి లలిత, వేణువంక సుమన్, శ్రీవిద్య, కోలా గోపాల్ సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మలి జీవితం మరపురానిదిగా ఉండాలి. 60 ఏళ్ల జీవితంలో అధిక భాగం ఉద్యోగంలో ఉండి పనిచేసిన సంస్థల అభివృద్ధికి అద్భుతంగా కృషి చేసి ప్రస్తుతం మలి జీవితాన్ని గడుపుతున్న పెన్షనర్లు మరపురాని జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి ఆకాంక్షించారు. అటువంటి వారిని గుర్తు చేసుకుంటూ అన్నదానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్న వారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, డి మధుకర్, సేవకులు ఈగురపు భాస్కర్, కోలా గోపాల్, పోతురాజుల తిరుపతి, కాడపాక మహేందర్, గఫార్, రోహిత్, అబ్బు మరియు దాతలు, మీడియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా అన్నదానం సహాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550532, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు. అందులో మీరు మిస్ అవుతున్నారనుకుంటా. సరేండి, నేను తీస్తాను. 1 అవర్ అయినా పర్లేదు, వెయిట్ చేపిద్దాం. ఎన్ని అవర్స్ కావాలి? సరే వెళ్ళండి, వస్తాను. మనోడు అప్ప మనం ఏం తప్పు చేసాం? నెలకి 800 పంపిస్తుంది. అటు భరిస్తే పోతుంది. నేను ఇచ్చిన మిగిలింది నేను తెచ్చుకుంటాను. మ్యాక్సిమం బాగా మొత్తం తెచ్చుకోవాలంటే అందులో 5,000 అప్పుడు రేట్లు ఎట్లుంటాయి కదా, రేట్లు అట్లా రూపాయి మీద మళ్ళీ అకౌంట్ దగ్గర నెక్స్ట్ మన వీక్కి పెడతాం తప్ప
మనకు వచ్చే తక్కువ 6 కారు మనలో మనకు కరెక్ట్గా హోటల్ మనకు కరెక్ట్గా ఒక్కసారి చెప్పే కదా సార్ హాస్పిటల్ అంతా అవి చేయిస్తాను ఏం చేయట్లేదు మనము భగవంతుడు అమ్మగారు ఏది చేయలేదు అది ఏ జన్మలో ఉన్నట్టుంది మనకి నేను సతీష్ మధ్యలో కూడా ఫోన్ సతీష్ సార్కి వస్తూ చేయించుకుంటాను 4 సంవత్సరాలకి హాస్పిటల్ ఖర్చు లేదు పిల్లలకి 4 సంవత్సరాలు 2,000 చిల్లకి హాస్పిటల్ గడప ఇంకా విభూదే పెట్టుకుంటాం బాగా ఫస్ట్ విభూది తప్ప చాలు నల్గొండ దేవాలయాలలో అక్రమంగా నిధులు కాజేస్తున్న వారిపై ఈవో మరియు మాజీ నల్గొండ డివిజన్ ఇన్స్పెక్టర్పై మరియు ఆలయ బ్యాంకు అకౌంట్ వివరాలపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి వినతి పత్రం సమర్పించారు. నల్గొండ జిల్లాలో గల శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం దర్వేశ్వరం నందు మరియు నల్గొండ జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయం రామగిరి నందు భక్తులు ఇచ్చినటువంటి విరాళాల నిధులను ఈవో 31వ తారీఖు 6వ నెల 2024 నాడు భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లిన మాజీ నల్గొండ డివిజన్ ఇన్స్పెక్టర్ బ్యాంక్ చెక్కులపై సంతకాలు తీసుకొని నిధులు కాజేస్తున్నారని గత 3 నెలలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇటు విషయంపై ఈరోజు నల్గొండ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ కి కలిసి రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ దేవాలయాల్లో అక్రమంగా నిధులు కాజేస్తున్న వారిపై ఈవో మరియు మాజీ నల్గొండ డివిజన్ ఇన్స్పెక్టర్పై మరియు ఆలయాల బ్యాంక్ అకౌంట్ వివరాలపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరియు అదేవిధంగా వారు అవినీతి అక్రమాలు చేసినట్టుగా విచారణలో తేలితే వారిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనగొందుల సురేష్, శివ, కరుణాకర్, కిరణ్, వెంకట్ మరియు రాష్ట్రీయ శ్రీరామ్ సేన కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫోటో మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నట్టు కలెక్టర్ కూడా ఇచ్చినప్పుడు ఏంటంటే ఇట్లా కలిసినప్పుడు ఆయనతో వీడియో తీసుకుంటాం. దేవాదాయ శాఖ ఎండమెంట్ సంబంధించిన దరేశ్వరం గుళ్ళో అమ్మవారి టెంపుల్లో గత 3 నెలల నుంచి అక్కడ ఉన్న ఖజానా నుండి చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. కావున ఇటు విషయం మీద ప్రభుత్వం కానీ ఇటు ఎండమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎండమెంట్ శాఖే కానీ దీని మీద కఠిన చర్యలు తీసుకుని వారికి తగిన న్యాయం చేకూరుస్తారని మనవి. జై శ్రీరామ్. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినట్టు ఈ దేవాదాయ శాఖలో ఏసీ గారికి రికమెండేషన్ సమర్పించడం జరిగింది. ఈ యొక్క రికమెండేషన్ను నల్గొండ జిల్లాలో దర్వేశ్వరం రేణుకామాత దేవాలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో నిధులని మాజీ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో అక్రమంగా చెక్కులపై సంతకాలు చేసుకొని గత 3 నెలలుగా నిధులు కాజేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ ఏసీ గారిని కలవడం జరిగింది. వీటిపైన
త్వరగా విచారణ జరిపించాలి. అదేవిధంగా రామాలయం నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి రెండో భద్రాద్రిగా పేరుగాంచినటువంటి దేవాలయానికి ఉన్నటువంటి నిధులను కూడా మాజీ ఇన్స్పెక్టరు ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో ఇద్దరు కలిసి నిధులు కాజేస్తూ దేవాలయం యొక్క పవిత్రతని దెబ్బతీస్తూ దేవాలయ భక్తులు ఇచ్చినటువంటి కానుకలని వీళ్ళు అక్రమంగా కాజేసుకొని వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు. వీటిపైన దేవాదాయ శాఖ వారు త్వరగా విచారణ జరిపించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళని విధుల నుంచి కూడా తొలగించాలని మా రాష్ట్రీయ శ్రీరామ సేన డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి భూములు నల్గొండ జిల్లాలో 3000కు పైచిలకు దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతమైనాయి. ఇవన్నిటికి కూడా దేవాదాయ శాఖ వారు త్వరగా చర్యలు తీసుకొని వాటికి బౌండరీస్ కూడా ఏర్పాటు చేయాలి అని రాష్ట్రీయ శ్రీరామ సేన డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్, జై హింద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ నూర్ కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని సోమవారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ నాసర్ అర్ఫత్ మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ నూర్ కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని సోమవారం నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రొపరేటర్ నాసర్ అర్ఫత్ శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో నాణ్యమైన వివిధ మోడల్స్తో కూడిన వస్త్రాలను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులను కోరారు. ప్రొపరైటర్ నాసర్ మాట్లాడుతూ ఆల్ నూర్ కలెక్షన్స్ వస్త్రాలయం నల్గొండ పట్టణ ప్రజలకు అందుబాటులోకి తేవడం సంతోషకరమని అన్నారు. తమ షాపులో మహిళలకు కావలసిన వివిధ డిజైన్స్తో మోడల్స్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, శారీస్, చుడిదార్, కాగ్రా, లెహెంగా, బ్రైడల్ వేర్, పార్టీ వేర్, ఫ్యాన్సీ షూట్స్, బుర్ఖా, షాదీ సూట్స్ వివిధ మోడల్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అనంతరం ఫేమస్ హైదరాబాద్ యూట్యూబర్ సమీరా జైన్ ఖాన్ పాల్గొని అభిమానులకు, నల్గొండ ప్రజలకు తమ డైలాగులతో అలరించారు. వీరిని చూసి పట్టణ ప్రజలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాద్ చార్మినార్లో షాదీ వలిమాలకు షాపింగ్ ఫోన్ ఎక్కడా లేదని, నల్గొండ పట్టణ ప్రజలకు ఏఎల్ఆర్ నూర్ కలెక్షన్స్ వారు నూతనంగా ప్రారంభించిన బట్టల షోరూం ప్రకాశం బజార్లో ఏర్పాటు చేశారని, అన్ని రకాల వస్త్రధారణలు ఇక్కడ లభిస్తాయని, అతి తక్కువ ధరలకే ఏర్పాటు చేశారని, పట్టణ ప్రజలు ఈ షాపులు ఆదరించాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాసిర్ ఆర్కబత్, షానూర్, సయ్యద్ అలీం, సబీర్, జాబిద్ అలీ ఖాన్, సయ్యద్ ఇసాన్, సర్దార్ పటేల్, నూరాజ్ పటేల్, ఆడం పటేల్, హినాయత్ ఖాన్, నేషనల్ షరీఫ్, నజీర్, కరీం, అబీద్, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. सर देखो
ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. గతంలో మనం చిన్న చిన్న వివాహాలకే హైదరాబాద్ పోయి ఖరీదు చేసుకునే పరిస్థితి ఉండే. నేడు అనేక బ్రాండెడ్ షోరూమ్స్ నల్గొండ పట్టణంలో వెళ్ళడం జరిగింది. గతంలో ప్రకాశం బజార్ ఒకటే ఉండే, ఇప్పుడు ఎస్పీటీ మార్కెట్ అదేవిధంగా హైదరాబాద్ రోడ్ కూడా ఇలాంటి పెద్ద పెద్ద షోరూంలు రావడం జరిగింది. ఈ ఆల్నూరు వాళ్ళు కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా నల్గొండకు కస్టమర్లకు తృప్తికరంగా సర్వీస్ చేస్తున్నారు. ఈరోజు వారు కొత్త షోరూము ఓల్డ్ కలెక్టరేట్ రూట్లో స్థాపించడం, ఇనాగ్రేషన్ చేయడం వారందరికీ కూడా శుభాలు కలగాలని, ఈ యొక్క అవకాశాన్ని నల్గొండ కస్టమర్లందరూ కూడా వినియోగించుకోవాలని, ముఖ్యంగా వీళ్ళు కూడా కస్టమర్లకు తగ్గట్టుగా వ్యాపారం కొనసాగించాలని, తక్కువ తీసుకొని ఎక్కువ బిజినెస్ చేసి ఎక్కువ రొటేషన్ ద్వారా లాభాలు ఆర్జించాలని కోరుకుంటూ ఈ యొక్క ఇనాగ్రేషన్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ఈ యొక్క యజమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓల్డ్ కలెక్టరేట్లో అల్నూర్ క్లాత్ షోరూమ్ ఇనాగ్రేషన్ జరిగింది. నిర్వాహకులకు మా యొక్క శుభాకాంక్షలు. అలాగే పట్టణ ప్రజలకు మంచి అవకాశంగా ఈ షోరూమ్ ఉంది. చుట్టుపక్కల ప్రజలు మరియు స్థానికులు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా మన హైదరాబాద్ లాంటి షోరూమ్ అలాంటి లెవెల్లో మన నల్గొండ పట్టణం ఓల్డ్ కలెక్టరేట్లో ఇనాగ్రేషన్ అయింది. ఇట్టి అవకాశాన్ని నల్గొండ ప్రజలు ఉపయోగించుకోవాలి. సరసమైన ధరలకు మంచి క్వాలిటీ గల క్లాత్స్ ఉన్నాయి. ఫెస్టివల్స్ కానీ ప్రత్యేకంగా బ్రైడల్ షాపింగ్ చూడడం కనిపించింది. కాబట్టి ఇక ఈరోజు నల్గొండ ప్రజలకు శుభవార్త చెప్పడం ఏదనగా అల్నూర్ కలెక్షన్ మన కలెక్టరేట్ ఓల్డ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే లేటెస్ట్ అండ్ మోడర్న్ టైప్లా వీళ్ళు ఇక్కడ మనకు లేడీస్ పెళ్ళిళ్ళ కోసం తయారు చేసినారు. దీంట్లో ఒక 15,000, 20,000, 25,000 3 రకాలుగా వీళ్ళు మనకు బడ్జెట్ పెట్టి బడ్జెట్ పెట్టి ఒక 3 రకాలుగా దీనికి విభజించి అందరూ మంచిగా అందంగా అందజేస్తున్నారు. దీన్ని నల్గొండ ప్రజలు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను హాష్మి కన్స్ట్రక్షన్ నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. आज ओल्ड कलेक्ट्रेट ऑफिस के पास अलनूर कलेक्शंस का इफ्तिताह है. तो यहाँ पर देखने में आया कि बेहतरीन अंदाज से जो है सो शोरूम तारुफ करवाया गया है नलगोंडे के आवाम के लिए, अतराफ़ के आवाम के लिए. ख़ास तौर पे जो ज़नाना लिबास है, शादियों का हो या आम ईदों का हो, हर लिहाज से इसमें 15,000 का है, 20,000 का है, 25,000 का है, यानी मुख्तलिफ पैकेज है. और इसके अलावा भी कम से कम दाम से भी शुरुआत है और ज़्यादा से ज़्यादा भी अपनी अपनी हैसियत से यहाँ पर ख़रीद सकते हैं. हैदराबाद जाने की ज़रूरत नहीं है. एक ज़माने में शादियों का लिबास हो या दावतों में जाने का लिबास हो तो हैदराबाद जाकर जो है सो पत्थर की टिक्के और मुकाम पे जाके जो है सो ख़रीद फ़रोख्त चलता था. लेकिन नलगुंडे में इस तरह से मॉडर्न तरीके से महज़िब लिबास ये इसमें दिख के आ रहा है. ये हैंडबिल में, ये पॉम्पलेट में कि जो है सो महज़िब अंदाज से जो लिबास का जो है सो इसमें प्रिंट करवाया गया है. बहुत ही प्यारे लिबास नज़र आ रहे हैं. प्रकाशम बाजार अलनूर नासरफा, यहाँ पर कपड़े मिलते हैं आपको कार यहाँ जेंट्स के, लेडीज़ के, सब शादी के, वलीमा शादी के कपड़े, पूरे ड्रेसा, सादे ड्रेसा, काटन के ड्रेसा, छोटे बच्चों के, बड़े बच्चों के, सबके
सब मिलते हैं यहाँ पर। हैदराबाद जाने की ज़रूरत नहीं है, अच्छे से अच्छा माल है यहाँ पर। कलकत्ता सूरत से लाए, आप इधर आइए। अल्हम्दुलिल्लाह माशाल्लाह, इधर आना, आपके यहाँ की इज्जत करिए। अच्छे क्वालिटी के मिलते हैं यहाँ पर, काटन के, सूटा, चमकी के, सादे, फैंस के, ड्रेसेस के, ठीक है। నాంపల్లి మండల పరిధిలోనే రేవెళ్ల గ్రామం నందు కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం కాపరి రెవరెండ్ డాక్టర్ జి మహిమ మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని రేవెల్లి గ్రామం నందు కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి మహిమ మాట్లాడుతూ క్రైస్తవులకు డిసెంబర్ మాసం అతి ప్రాముఖ్యమైనదని, ఈ డిసెంబర్ మాసంలోనే యేసుక్రీస్తు జన్మించాడని నమ్మకంతో ఈ మాసంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటామని అన్నారు. అనంతరం మాట్లాడుతూ రేవెల్లి గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడి పంటలతో తులతూగాలని, గ్రామ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఐక్యమత్యంగా జీవించాలని ప్రభు యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నామని అన్నారు. అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో గ్రామ పెద్దలు, చిన్నారులు ఆనందంతో పాటలు, డాన్సులతో విన్యాసాలు చేసి కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకొని సంతోషం వ్యక్తపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వరి ప్రేమ పెంతెకోస్తు ప్రార్థనా మందిరం పాస్టర్ జి మహిమ, సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. పాపముల నుండి విడుదల చేసిన యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగే సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మీరు ఘనముగా జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రం. ఈ కార్యక్రమం జరుగుతుండగా మొదటి నుండి ముగింపు వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని నీ బిడ్డలు ఆశీర్వాదంతో, ఆనందంతో తిరిగి వారి గృహాలకు చేరినట్లు మా మధ్యలో పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. అన్ని దినము చేసే ప్రతి ప్రార్థన, విజ్ఞాపన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రం. ఈ సమయంలో జరిగే ఈ సెమీ క్రిస్మస్ వేడుకను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మొదటి నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతలో క్రమముగా, మర్యాదగా, క్రమశిక్షణగా మీరే మహిమను, ఘనతను, ప్రభావమును పొంది ఆరాధన జరిగించుకోనమని యేసు క్రీస్తు నామం. ప్రతి దేశంలో ఆయన కోసము చాటిస్తూ ఉంటారు. మన గ్రామంలో మనమందరం కలిసి మన గ్రామం అంతలో జరుగుతున్న ఈ సెమీ క్రిస్మస్ పండుగను మరి అధికారులను, నాయకులను, పరిపాలకులను, గ్రామ ప్రజలను, పాడిని, పంటలను, బిడ్డలను మరి చేస్తున్న ప్రతి ఒక్క పనిని నా ప్రభు ఈ సంవత్సరం అంతా కాసి కాపాడి ఈ చివరి మాసంలో మరి ఈ 12 నెలల్లో ఈ చివరి మాసంలో మనం ఉన్నాం. రాబోయే మన గ్రామ మధ్యమున సెమీ క్రిస్మస్ వేడుకలు నేటితో ప్రారంభిస్తున్నాం. ఈరోజు మొదలుకొని 24వ తేదీ సువార్త దండోరా వరకు 25 సంపూర్ణ క్రిస్మస్ పర్వదినం వరకు ఈ యొక్క వేడుకలు కొనసాగుతాయి. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 25 వరకు నెల రోజులు వేకువజామున ఉదయం మొదలుకొని 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థనలు కొనసాగుతాయి. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి రేవెల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రేవెల్లి గ్రామంలో క్రైస్తవ ప్రార్థనా మందిరం వద్ద మహిమా పాస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ సెమీ క్రిస్మస్ వేడుకలు చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. అసలు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఎందుకు చేస్తారు, సెమీ క్రిస్మస్ వేడుకలు చేయడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంది, ఒకసారి మనము పాస్టర్ గారి మాటలో తెలుసుకుందాము. మేడం నమస్కారం. మేడం మీడియాకి నమస్తే అండి. మీ అందరికీ యేసు నామంలో శుభములు కలిగినగాక. ఏం లేదండి,
మనము యేసుప్రభువారు జన్మించండి కొన్ని వేల సంవత్సరాల కింద ప్రవచనాల ద్వారా ప్రవర్తన ద్వారా ఉన్నాయి. మనము అది దాన్ని తెలుసుకొని ఆ రక్షణ మనం తెలుసుకొని యేసుప్రభువారు సుఖశాంతులు సమాధానం కోసం, ఎందుకంటే ఒకరిని ప్రేమించేవారిగా ఆయన మనకు కానిచ్చాడు కాబట్టి నేను ఎవరి బలవంతంగా కాదండి, నేను దానిని ఫాలో అయ్యాను. దేవుడి ఒక చిత్తాన్న ఇది మంచిగుంది అన్నిట్లో నేను నా అల్లాన్ని కొలిసే దానికంటే కూడా నాకు యేసుప్రభువాన్ని నేను తెలుసుకున్నాను. అక్కడ ఏమున్నదంటే కోదాలు ఉండవండి. యేసుప్రభుని తెలుసుకున్న వారు ఎవరైనా సరే కోదాలు కానీ కోపాలు కానీ ఉండవు, సుఖశాంతులు ఉండాలి. నేను కోరుకుంటాను ఎప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, సమాధానం ఉండాలి. ఎందుకంటే అందరూ కూడా మా గ్రామం నేను ఒకటే కోరుకుంటానండి. నేను ఎక్కడికి వెళ్ళి నేను మా దేవుడిని నమ్ముకొని చెప్పను. మా గ్రామం అంతా బాగుండాలి, పాడి పంటలు మా గ్రామంలో మా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలి, సుఖ సంతోషంతో వర్ధిల్లాలి. ఎందుకంటే నేను ఈ 2014లో ఈ గ్రామానికి వచ్చినప్పుడు సార్ మాకు ఈ గ్రామంలో తాగటానికి కూడా వాటర్ లేవు. మేము ప్రార్థన చేసుకున్నాం దేవా. సాగర్ మా పక్క నుంచి సిటీకి వెళ్తుంది, కానీ మా గ్రామంలో మేము ఎంతో ఉపవాసంతో ప్రార్థన చేశాం. ఈరోజు మా గ్రామంలో సరిపోయే సమృద్ధి కలిగిన పంటలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, మా ప్రజలందరూ కూడా మా గ్రామం కూడా నన్ను వాళ్ళ ఇంటి ఆడపిల్లగా నన్ను ప్రేమిస్తూ ఉంటారండి. నేను ఒక పాస్టర్గా కాదు, నేను కూడా మా బాబాయ్, మా అక్కయ్య, మా అన్నయ్యని మాట్లాడుకుంటాను. విలేజ్లో కలిసి ఇది ఒకరిని మతం మార్చమే కానీ మత ఉద్దేశాలు కాబట్టి శాంతి సమాధానం మనకు కావాలి. నేను బోధించేది కూడా అలాగనే బోధిస్తాను. మనం సమాధానం పడాలి, మన శత్రువుని కూడా మనం ప్రేమించాలి. యేసుప్రభువు ఈ లోకానికి ఆయన ప్రేమను తీసుకొచ్చాడు, సమాధానం తీసుకొచ్చాడు. ఆయన శిశువుగా జన్మించాడు. 33 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన ఎన్నో సువార్త ప్రకటించాడు. ఆయన తిరిగి సిలువని మోసాడు, ఆ సిలువ రక్తాన్ని కాశాడు. ఆ రక్తంతో కడగబడిన నేను నా ప్రభుని ప్రకటిస్తున్నాను. కానీ ఎవరిని బాధ పెడతానికో కానీ, ఎవరిని ఇబ్బంది పెడతానికో కానీ, ఎవరినో మతం మారుస్తానికి కానీ, ఎవరిని కానీ కించపరుస్తానికి కాదండి. ఈ సెమీ క్రిస్మస్ ఈరోజు జరిగేది మేము బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుంటాం. మా గ్రామం అందరం కలిసి చక్కగా పిల్లలతో కేక్ కట్ చేసుకుంటామండి. తర్వాత ప్రోగ్రాం కూడా ఉంటుంది. మరి ఆ ప్రోగ్రాంలన్నీ కూడా జరుపుకుంటాం. మేము పోయిన 27వ తారీఖు నుంచి తెల్లవారుజాము నుంచి ప్రార్థన చేస్తున్నాం. మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం, మన మండలాల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం, ప్రజల కోసం, స్కూళ్ళకి వెళ్ళే పిల్లల కోసం, మరి పాడి పంటల కోసం, వర్షాల కోసం మాకు ఎప్పుడు దేవాన్ని సమృద్ధిగా దయచేయండి. ఎందుకంటే అందరు బాగుంటే నేను బాగుంటాను. ఎందుకంటే అందరి ముఖాన్ని నవ్వు చూస్తుంటే మాకు ఆనందం వేస్తుందండి. అంతకు తప్ప ఇంకోది ఏం లేదండి. మీరు మమ్మల్ని ఇంతవరకు ఎంటర్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మేడం. అదేవిధంగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతూ ఉన్నారు. ఈ క్రిస్మస్ అంటే మీకు అతి పవిత్ర మాసంగా డిసెంబర్ మాసాన్ని మీరు చూస్తూ ఉంటారు కదా. ఈ క్రిస్మస్ వేడుకల ద్వారా మీరు ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇవ్వాలి? ఏం లేదండి, ఆయన లోకరక్షకుడు వచ్చాడు. ఆయన పాపములను క్షమించే దేవుడు. ఆయన వద్ద పాపములు క్షమించబడి ఉంటాయి కాబట్టి మేము ప్రకటిస్తున్నానండి. ఎందుకంటే ఎవరినో వచ్చి మీరు రాండి నా మతంలో కానీ కాదు, ఇది కులము మతం కదండి, మార్గము సత్యము జీవం. ఎందుకంటే ఈ మార్గంలో నడుస్తుంటే మనకు నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కోరత్వం మన మనసులో ఉండదండి, కక్షలు మన మనసులో ఉండవండి, కించపరిచేది మన మనసులో ఉండదండి. అందరం అలాగా మనం జీవించాలి. ప్రభు ఎందుకు పుట్టాడు? దీని నిమిత్తమే పుట్టాడు, దీనికోసమే పుట్టాడు అని ఈ సంతోషమైన మాట చాటాలని ఈ ఒక మంచి ఒక పరిశుద్ధమైన పవిత్రమైన ఈ డిసెంబర్ నెల ఆయన జన్మించాడు అని అందరికీ తెలుసు అండి. అన్ని కంట్రీలకు అందరికీ తెలుసు. ఈరోజు చిన్న బాలుడు నడిసే బాబు కొడితే ఈరోజు ఏంటన్నమాట క్రిస్మస్ పండుగ అని చెప్తాడు. అలాంటి పవిత్రమైన పండుగ మేము చాలా బాగా చేసుకుంటాము, చాలా ఆనందంగా చేసుకుంటాము. థ్యాంక్ యూ మేడం. మీరు కోరుకున్న విధంగానే ఇక్కడ ప్రతి ఒక్కరూ కేవలము ఒక మతానికి సంబంధించిందే కాదు, అందరి కోసం చేస్తామని చెప్పిన మీ ఉద్దేశం కూడా చాలా మంచిగా అనిపించింది. అదేవిధంగా మీరు కోరుకున్న విధంగానే ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుకుంటూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.
తెలంగాణలో జరిగిన శాసనసభ పార్లమెంటు ఎన్నికలలో మాలలంతా ఏకతాటిపైకొచ్చి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ రిజర్వేషన్కి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలకడం బాధాకరమని మాలా జేఏసీ రాష్ట్ర నాయకుడు చేపూరి నరసింహ తెలిపారు. చౌటుప్పల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో మాలలంతా ఏకతాటిపైకొచ్చి కాంగ్రెస్ కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎస్సీ రిజర్వేషన్ కి సీఎం రేవంత్ రెడ్డి మద్దతు పలకడం బాధాకరమని మాల జేఏసీ రాష్ట్ర నాయకుడు చేవూరి నరసింహ తెలిపారు. చౌటుప్పల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మాల రిజర్వేషన్ కు ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాడని తెలిపితే మాలలంతా ఏపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలబడతారని, రేవంత్ రెడ్డి ఎస్సీ రిజర్వేషన్ పై అనుకూలతకు వ్యతిరేకంగా ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ ముట్టడికి మాలలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. మొన్న జరిగిన గ్లోబల్ మాదిగ సమ్మిట్లో మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొని మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడుతున్నటువంటి క్రమంలో మాదిగలు చేస్తున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమ రైతుల్లో అది నిజాయితీ పోరాటం అని, అదేవిధంగా అది న్యాయసమ్మతమైందని చెప్పి మాట్లాడడం వల్ల మా మాల జాతి మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మొదటి నుంచి చూసుకున్నా కూడా నెహ్రూ కాలం నుండి ఇందిరాగాంధీ గౌరవ ప్రధాని గారు ఇందిరాగాంధీ కాలం నుండి కూడా మాలలు ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. మరి ఈరోజు మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మరి మాదిగలు మందకృష్ణ మాదిగ గారు పూర్తిగా బాహుటంగా మాదిగలంతా కూడా బీజేపీకి ఓటు వేయాలని చెప్పి పిలుపునిస్తే అదే మాలలంతా కూడా ఏకతాటిపై నిలిచి ఏకపక్షంగా గంపగుత్తగా మరి ఈరోజు కాంగ్రెస్కి ఓట్లు వేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలో తీసుకొచ్చిన వెంటనే మరి ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి డిసిషన్ ఏదైతే ఉందో మరి దాన్ని సమర్థిస్తూ అందరికంటే ముందుగా నేనే వర్గీకరణ చేస్తానని చెప్పి దాని యొక్క పూర్వాపరాలు తెలుసుకోకుండానే మరి ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము ఆ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. పోగా మరి మన జరిగినటువంటి సమ్మిట్లో వారు మాట్లాడినటువంటి తీరు మాకు చాలా ఆక్షేపణీయం. మరి అధికారంలో తీసుకురావడానికి వరకు మాలలు చేస్తున్నటువంటి కృషి ఏదైతుందో అది మీరు మర్చిపోయి మాదిగల పక్షాన నిలబడి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు మమ్మల్ని చాలా బాధించింది, మాకు బాధ అనిపిస్తుంది. అదేవిధంగా మరి భావి భారత ప్రధాని గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మళ్ళొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే మరి ఈ రాజ్యాంగానికి ఉనికికే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని పిలుపునిస్తే అందుకు మేము అది నిజమని భావించి అది వాస్తవం అని తెలుసుకొని మరి ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి మాలలంతా కూడా ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి వరకు మేమేదైతే కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామో ఆ విషయాన్ని మర్చిపోయి మరి మీరు మాదిగలకు మన జరిగినటువంటి వర్గీకరణను మీకు అనేక నామినేట్ పదవులలో అనేక యూనివర్సిటీలలో మీకు పదవులు ఇస్తున్నాను. అవి కాకుండా ఈ వర్గీకరణ అనేటువంటి ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బి లేలయ్య ముఖ్యమంత్రిని మరియు రెవెన్యూ శాఖ మంత్రిని విన్నవించడం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుకూలంగా స్పందించినందుకు గాను సాధన పోరాట కమిటీ తరపున కన్వీనర్ పసుపునూరి వీరేశం ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక ఆర్యవైశ్య భవన్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే బి లైలయ్య ముఖ్యమంత్రిని మరియు రెవెన్యూ శాఖ మంత్రిని విన్నవించడం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అనుకూలంగా స్పందించినందుకు గాను సాధన పోరాట కమిటీ తరపున ఎమ్మెల్యేకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రత్యేక చొరవ తీసుకుని ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటన చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, సభ్యులు చెక్క వెంకటేష్, ఎండి సలీం, కల్లెపు అడవయ్య, సముద్రాల సత్యం, బేతి కృష్ణహరి, పంగ రవి, కామిటికారి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభ పరిణామం. నిన్న నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఈరోజు మన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కోరడం జరిగింది. కోరినందుకు మా రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియపరుస్తున్నాము. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోతుంది. విద్యారంగం, వైద్య రంగం, వ్యాపార రంగం, పరిశ్రమ రంగం. గత పాలకుల అసమర్థత వల్ల ఆలేరు పూర్తిగా వెనుకబడిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గత 5 సంవత్సరాల నుంచి అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఒక విషయం ఏంటంటే ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటైతే లాభాలేంటి? ఆలేరు డివిజన్గా ఏర్పాటైతే దాదాపు 5 మండలాల ప్రజలు అంటే రాజపేట, గుండాల, యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తర్వాత ఊటగొండు 5 మండలాల నుంచి దాదాపు సుమారుగా 95 గ్రామాల ప్రజలు రోజు వివిధ పనుల కోసం ఆలేరుకు వచ్చిపోతుంటారు. అదేవిధంగా దీనికి సంబంధించిన 25 ప్రభుత్వ శాఖలు ఏర్పడతాయి. కొందరికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఆలేరు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. కావున ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్కి సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేయించారు. ఈరోజు తెలంగాణ శాసనసభ సమావేశాలలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు శ్రీ బీర్లా ఐలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్పై ప్రస్తావించడం, ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని గత అనేక సంవత్సరాలుగా ఆలేరు ప్రాంత ప్రజలు పోరాడుతున్నారనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడడం అనేది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. ఆ సందర్భంగా బీర్లా ఐలయ్య గారికి ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అరెస్ట్లు అవ్వడం, నిర్బంధం చేయడం అని కూడా మేము వెనుకాడలేదు. ఈ పరిణామం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇలా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు, ప్రభుత్వ ఇప్పు, గౌరవనీయులు పెద్దలు పీలైలయ్య గారు అసెంబ్లీలో ఆలేఖనం చేస్తా మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలు ఇట్లున్నాయని కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారికి, అలా ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్న ఖచ్చితంగా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఏంటంటే రేపో ఎల్లుండో వస్తాను ఈ సందర్భంగా గుర్తు చేయాలని కోరుతూ ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. మరీ ప్రభుత్వ ఇప్పు శ్రీ గౌరవనీయులు బీర్లా ఐలయ్య గారి ఎమ్మెల్యే గారికి ఈ పోరాట డివిజన్ సాధన కమిటీ సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ, వ్యక్తిగతంగా కూడా సిపిఐ పార్టీగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతటితో అసెంబ్లీలో ప్రభుత్వ విప్పు మన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు మాట్లాడడం చాలా శుభపరిణామం. ఏదేమైనా కూడా ఇచ్చిన మాట చూచా తప్పకుండా కొంచెం లేట్ అయినా కూడా ఆలేరు అన్ని రకాలుగా అభివృద్ధి పదవులను నడిపిస్తారనే ఉద్దేశంతో ఇవాళ మనం అనిపిస్తూ ఉంది. మరియు అతి త్వరలోనే మనకు ఈ అసెంబ్లీ సెషన్స్ అయిపోయినాక ఈ గెజిట్ వస్తుందని కూడా మనం ఖచ్చితంగా ఆశిస్తూ ఉన్నాం. మేము మళ్ళీ ఇంకోటి మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ప్రకటించుకుంటున్నాం. ఏర్పాటు చేసి ఈ డిసెంబర్లోగానే పరిపాలనను అధికారులను కేటాయించి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆదేశాలతో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ విధానాలకు నిరసనగా మంగళవారం గూరంపోడు మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో గూరంపోడు మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నాగార్జున సాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఆదేశాలతో లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ విధానాలకు నిరసనగా మంగళవారం గూరంపోడు మండలం బీఆర్ఎస్ అధ్యక్షులు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో గూరంపోడు మండల కేంద్రంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ లగచర్ల రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేసి విడుదల చేయాలని, లేని పక్షంలో ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు రైతులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో రైతులే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం గత మాజీ ప్రభుత్వాన్ని అనడమే తప్ప వారు ఈ సంవత్సర కాలంలో వారు చేసినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా అమలు జరపలేక చేతగాక పనిచేయలేక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక కేవలం విమర్శించడం, ఆ రకంగా రైతులతో పాటు మరి ఎస్సీ రైతులు అనకుండా లగచర్లలో జరుగుతున్నటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. వేడిలేసి మరి కోర్టు తీసుకుపోయేటువంటి చరిత్ర ఎన్నడన్నా మనం చూసినామా? మరి ప్రభుత్వం ఎంతో చేస్తామని చెప్పి ఏదో చేస్తామని చెప్పి ఒక గిరిజన రైతుకు వేడిలేసి తీసుకుపోవడం అంటే ఈ ప్రభుత్వం ఎంత మంచిదో, ఎంత దుర్మార్గమైందో, ఎంత దుర్మార్గంగా ప్రజలను పరిపాలించడానికి రాచరిక వ్యవస్థను తలపిస్తూ ఉన్నారు. అధికారం మొత్తం మాదే, మేము తప్ప మొనగాని లేవలేరని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. ఈ కొనసాగించే విధానాన్ని మన వెనకగొట్టడానికి, రైతులందరినీ కూడా ఏకం చేయడానికి రాష్ట్ర పార్టీ ఇలా పిలుపునిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు వీళ్ళంతా కూడా రాష్ట్రంలో మొత్తం నలుమూలల ఈరోజు అంతా కూడా అంబేద్కర్ గారికి ఈ యొక్క మన మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే అధికారులు తీసుకున్నా కూడా వాళ్ళు చేసేదేం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ కళ్ళు నెత్తిలకెక్కి అడ్డగోలుగా రాష్ట్రంలో శైల విహారం చేస్తూ ఉన్నారు. దీన్ని పులిస్టాప్ పెట్టాలంటే ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా ఏకం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచి అందరిని ఏకోముఖులు చేసి ఈ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి రానున్నటువంటి రోజులలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి, చర్మగీతం పాడడానికి టీఆర్ఎస్ ప్రజలంతా కూడా ఏకం కావాలని మన రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపును ఈరోజు అనుసరిస్తూ గుండాల మండల కేంద్రంలో మనం చేయవలసింది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ప్రారంభించుకోలేదు కాబట్టి యనమజాల గ్రామం పెద్ద విలేజ్ ఇది. ఈ గ్రామాన్ని ఎన్నుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ముఖ్య నాయకులు ఈ యొక్క అంబేద్కర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. రామకృష్ణ గారు చదివించారు. రానున్న రోజుల్లో మనందరం కూడా ఉద్యమాల వైపు వచ్చి టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కోరిగట్టడానికి మనందరూ కూడా సమసిద్ధంగా ఉండాలి. ఈ సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం. హెడ్లైన్స్ మరోసారి. లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు. ఆర్డీఓ కార్యాలయాన్ని సఖీ సెంటర్ ఎస్వి కాలేజీలో ఆకస్మిక పర్యటన చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి. అంబేద్కర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించండి అంటూ పేటలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు.
పంచగల దినోత్సవం సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయి భోజన్ అన్నదానం. నల్గొండలో దేవాలయాల్లో అక్రమంగా నిధులు కాజేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా దేవాలయ ధర్మాదాయ శాఖ వారికి వినతి పత్రం అందజేసిన రాష్ట్రీయ శ్రీరామ్ సేన నాయకులు. ప్రకాశం బజార్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్ నూర్ కలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి. రేవెల్లి గ్రామంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ఆలేరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి అధికారికంగా ప్రకటన చేయించాలని కోరిన ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగలవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత. ఈ నెల 19వ తేదీన అసెంబ్లీ ముట్టడికి మాలలంతా కదలి రావాలని పిలుపునిచ్చిన మాల జేఏసీ రాష్ట్ర నాయకుడు చేవూరి నరసింహ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.